మోషే జననం కథ. ఇది ప్రాచీన కాలం నాటి అత్యంత భావోద్వేగభరితమైన కథ. హీబ్రూ నివాసాల్లో గాలి భారంగా ఉంది. ఒక చిన్న మట్టి ఇంట్లో యోకెబెదు తన 3 నెలల కుమారుడిని పట్టుకుని శ్వాస బిగబట్టి ఉంది. వీడు చాలా గట్టిగా మొండికేస్తున్నాడు మిర్యాము. సైనికుల బూట్ల శబ్దాలు రోజురోజుకు మన ఇంటికి దగ్గరగా వినిపిస్తున్నాయి. అమ్మా, బుట్ట సిద్ధంగా ఉంది. కానీ నదిలో వదిలేయడమ్మా? నీటి ప్రవాహం మనం ఎలా చేయగలం? మనం అతన్ని నదికి వదిలేయడం లేదు మిర్యాము, దేవుడికి అప్పగిస్తున్నాం. నువ్వు నది ఒడ్డుకు వెళ్ళు. ఐగుప్తు స్త్రీలు స్నానం చేసే చోట, ఆ పొదలు దట్టంగా ఉన్న చోట బుట్టను ఉంచు. వాళ్లకు కూడా మనసుంటుంది. ఖచ్చితంగా ఎవరో ఒకరు కాపాడతారు. నేను నీడల్లో దాక్కుని గమనిస్తూ ఉంటాను. ఎవరో ఒకరు అతన్ని ఎత్తుకునే వరకు నేనక్కడి నుండి కదలను. మధ్యాహ్నపు ఎండ మండుతోంది. ఫరో చక్రవర్తి కుమార్తె బితియా తన దాసీలతో కలిసి నది ఒడ్డుకు వచ్చింది. ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఈ నది దగ్గరే గాలి హాయిగా ఉంది. యజమానురాలి, అటు చూడండి. ఆ పొదల్లో ఏదో పెట్టెలాంటిది చిక్కుకుంది. దాన్నిక్కడికి తీసుకురండి. ఆ బుట్టను నీటిలో నుండి తీసి మూత తెరవగానే ఆ చిన్నారి ఏడుపు వినిపించింది. ఇది హీబ్రూల బిడ్డ. వీడి ముఖం చూడు, ఎంత అందంగా ఉన్నాడో. కానీ మీ తండ్రి గారి ఆజ్ఞ, హీబ్రూ మగపిల్లలందర్నీ నదిలో వేయాలని చట్టముంది కదా. నా తండ్రి ఆజ్ఞ ఈ ముఖాన్ని చూడలేదు. ఈ బిడ్డ ఇక బానిస కాదు. ఇతడు నది ఇచ్చిన బహుమతి. ఇతడి పేరు మోషే. పొదలచాటు నుండి ఇదంతా గమనిస్తున్న మిర్యాముకు గుండె వేగంగా కొట్టుకుంది. రాజకుమారి కనికరాన్ని చూసి ఇదే సరైన సమయమని ఆమె ముందుకు వచ్చింది. అమ్మా, ఈ బాబును పెంచడానికి ఒక హీబ్రూ దాదిని తీసుకురమ్మంటారా? ఆ అమ్మాయి ధైర్యాన్ని చూసి దాసీలు ఆశ్చర్యపోయారు. కాని రాజకుమారి ఆమె కళ్ళలోకి చూసి ఏదో అనుబంధాన్ని గుర్తించింది. సరే, వెళ్ళి ఒక దాదిని తీసుకురా. అమ్మా, త్వరగా రా. రాజకుమారి బాబును కాపాడింది. అతన్ని పెంచడానికి ఒక మనిషి కావాలని అడుగుతోంది. కొద్దిసేపటికే యోకెబెదు రాజకుమారి ముందు నిలబడింది. తన కళ్ళలోని ఆనంద బాష్పాలు కనిపించకుండా తలదించుకుంది. ఈ బిడ్డను తీసుకువెళ్లి నా కోసం పెంచు. నీకు తగిన జీతమిస్తాను. చిత్తం మహాప్రభు. ఈ బిడ్డను నా ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటాను. జాగ్రత్తగా చూసుకో. వీడు పెద్దవాడయ్యాక తిరిగి రాజభవనానికి తీసుకురా. అప్పుడు వీడు ఐగుప్తు రాజకుమారుడవుతాడు. మరిన్ని బైబిల్ కథల కోసం ఈ వీడియోని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి.